అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా శివయ్య తండ్రిని కోరుకుంటున్నానండి. ఈ వీడియోలో అయితే జస్ట్ ర్యాండమ్గా తీసిన వ్లాగ్ అండి. అంటే నేను మిల్లెట్స్తోని మామూలుగా దోశలు కానీ ఇడ్లీలు కానీ వేస్తాను కదా. సో ఒకసారి చూపిద్దామని చెప్పి జస్ట్ అట్లా వేసినప్పుడు కొంచెం వెంటనే గుర్తొచ్చింది. సరే ఒకసారి చూపిద్దామని చెప్పి తీసిన వీడియో అనమాట ఇది వ్లాగ్. నైట్ అంటే నెక్స్ట్ డే మార్నింగ్ అది జస్ట్ అట్లా గో త్రూ అవుతుంది వీడియో. ఇదేంటంటే అరికెలండి. అరికెలు మనకి మిల్లెట్స్లో ఇడ్లీలకైతే అరికెలు చాలా బాగుంటాయండి. అంటే వేరే మిల్లెట్స్తో అయితే మనం అంతగా తినాలనిపించదు. బట్ అరికెలు ఏంటంటే లైక్ మనకి నూక మన రవ్వ ఎలా అనిపిస్తుందో సేమ్ మనకు అలాగనే అనిపిస్తుందండి. పెద్ద తేడా ఏం అనిపించదు. జస్ట్ మనము రుబ్బుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇదైతే సామలదనమాట. సో రెండు ఉన్నాయన్నమాట. దోశలకేమో సామలు వేసానండి, ఇడ్లీకేమో అరికెలు వేసాను. అరికెలు ఇడ్లీ ఏంటంటే మనం ఇడ్లీకి మిక్సీ పట్టుకున్నప్పుడు కొంచెం మెత్తగా కాకుండా కొంచెం రవ్వగా పట్టుకుంటే ఇడ్లీకి కొంచెం బాగుంటుంది. అంటే ఫుల్ మెత్తగా ఉంటే కూడా మన ఇడ్లీలు చాలా అంత అనిపించేదండి. అది కొంచెం అయితే తేడా ఉంటుంది. ఎందుకంటే మనం రవ్వతో ఇడ్లీ వేసినప్పుడు కానీ ఏదైనా పిండితో రాగి పిండితో ఇడ్లీ వేసినప్పుడు మనకు ఆ చేంజ్ వెంటనే తెలిసిపోతుంది కదా, అందుకని చెప్తున్నాను నేను. సో రాగులతో వేసుకున్నా కానీ చాలా రాగి దోశ అయితే ఇంకా చాలా బాగుంటుంది. రాగి ఇడ్లీలు కూడా బాగుంటాయి. బట్ ఏంటంటే మనం మిక్సీ పట్టుకునే దాన్ని బట్టే ఉంటుందండి. సో నేనైతే అంటే రెగ్యులర్గా అయితే మిల్లెట్స్తోనే ఎక్కువగా ఉంటాయండి. దోశలకి నేను ఎక్కువ వాడేది ఓన్లీ దోశలకి ఇడ్లీలకేనండి మిల్లెట్స్ వాడేది. ఇంకా మిగతా వాటికి పెద్దగా నేనేం అంటే డైరెక్ట్ అన్నం వండుకొని తినాలి అంటే ఎందుకో అంటే మనకు అంత అలవాటు లేదు కాబట్టి, అలవాటు చేసుకుంటే ఏదైనా అలవాటు అవుద్ది. బట్ కొర్రలు మాత్రం ఉప్మాలాగా చేసుకుంటాను. నెక్స్ట్ ఇంకా మిగతా మిల్లెట్స్ అయితే చాలా వరకు ఇంతేనండి. అరికెలు అయితే ఇడ్లీకి మాత్రం అరికెలు చాలా సూపర్గా ఉంటాయి. నెక్స్ట్ సామలు కానీ ఇంకా వరిగలైతే అంతగా అనిపించదండి. ఎందుకో నాకైతే అంత టేస్ట్ అనిపించలేదు. బట్ ఏదైనా మనకి కొంచెమైనా సరే నాలుకకి రుచిగా ఉంటేనే కొద్దిగా పోతుంది కదా లోపలికి. అందుకు చెప్తున్నాను, ఏదైనా మనకి నాలుక మీద ఉన్నంతసేపే అండి. లోపలికి వెళ్తే అన్నీ ఒకటే. బట్ ఏంటంటే మనకి ఒక్కసారి రుచికి ఎక్కువగా అలవాటు పడిపోతే మనం ఏవి తినలేమండి. మనము ఎక్కువగా రుచిగా ఉన్నవే కావాలి అనుకుంటే అవి మనకి హెల్తీగా లేనివన్నీ రుచిగా చాలా బాగా ఉంటాయి. బట్ మనకి హెల్త్నిచ్చేవి అంత రుచిగా ఉండవు. బట్ అయినా సరే తప్పదు, తినాలి. ఎందుకంటే మన హెల్త్ని మనం కాపాడుకోవాలంటే ఖచ్చితంగా ఏవైనా కొన్ని చేంజెస్ అనేవి చేసుకోవాలండి. ఎందుకంటే మనము డైలీ అన్నమే తినాలి అనుకున్నప్పుడు మార్నింగ్ టిఫిన్స్లో కూడా మామూలుగా బియ్యంతో చేసిన రవ్వే కదండి మనం వాడేది. ఈవెన్ దోశలకైనా కానీ రైస్తోనే దోశలకు వేసుకున్న అంటే 3 పూటలాగా కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా వెళ్ళటం వల్ల పిండి పదార్థాలు మనకి ఎక్కువగా ప్రోటీన్ కానీ వేరే విటమిన్స్ మినరల్స్ ఇవన్నీ కూడా చాలా తక్కువగా వెళ్తాయి. అండ్ ఇవేంటంటే మన కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండటం వల్ల తొందరగా జీర్ణమైపోయి తొందరగా మళ్ళీ ఆకలేస్తుంది. మనకి అంత మంచిది కాదు హెల్త్కి. మనం ఎక్కువగా వెయిట్ గెయిన్ అవ్వటానికి ఎక్కువ దోహదపడతాయి అన్నమాట. మనం ఎక్కువగా రైస్ ఐటమ్స్ కానీ అదే మన బియ్యంతో చేసినవి ఏవి ఎక్కువగా తీసుకుని మనం రెగ్యులర్గా 3 పూటలు అవే తీసుకుంటే ఆటోమేటిక్గా మనము వెయిట్ గెయినే అవుతాం కదా. అందుకని ఈవెన్ మిల్లెట్స్తో తీసుకున్న ఏవైనా కొంచెం మితంగానే తీసుకోవాలి, ఎక్కువగా కూడా తీసుకోవద్దు. హెల్త్కి మంచిది కదా అని చెప్పి ఏవి కూడా ఎక్కువగా తీసుకోవద్దు. సో నేనైతే అరికెలతో ఇడ్లీలు వేస్తాను. అండ్ సామలతో దోశలు, నెక్స్ట్ సజ్జలు అండ్ పెసర్లు కలిపి కూడా నేను పెసరట్లాగా వేస్తాను. ఒక్కోసారి ఏమో ఓన్లీ పెసర్లు ఒక్కటే పెసరట్లాగా వేస్తాను. ఒక్కోసారి సద్దలు నెక్స్ట్ పెసర్లు కలిపి పెసరట్లాగా వేసుకుంటాం. నెక్స్ట్ కొర్రలు అయితే ఉప్మాలాగా అంటే మనం అంటాం కదా, సంకటి అంటాం కదా, అట్లా
జస్ట్ నార్మల్గా ఉప్మా మనం ఎలా ఉప్మా చేసుకుంటామో అలాగే ఉప్మా చేసుకుంటే కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు ఎంత బాగుంటుందో. కానీ ఏవైనా కానీ మిల్లెట్స్ మనకి వండుకునే విధానం కూడా ఉంటుందండి. ఒక గంట 2 గంటలు అట్లా కాకుండా ఏ మిల్లెట్స్ అయినా కానీ ఏం చేసుకోవాలన్నా కానీ ఒక 6 గంటలైనా సరే 6 గంటలైనా సరే నానబెట్టుకోవాలి. సో రేపు మార్నింగ్ టిఫిన్ కంటే ఇవాళ మార్నింగే నానబెట్టుకుంటే, మార్నింగ్ అంటే 10-11 అట్లా నానబెట్టుకుంటే ఈవినింగ్ కల్లా నానిపోతాయి. సో నైట్ మనం మిక్సీకి వేసుకుంటే రేపు మార్నింగ్ కల్లా ఫర్మెంటేషన్ అయిపోతుంది అనమాట. సో మిల్లెట్స్ ఏంటంటే ఎప్పుడు వండుకున్నా కానీ కొంచెం ఎక్కువసేపే నానబెట్టుకోవాలండి. నాకైతే కొర్రలుతో చేసుకున్నప్పుడైతే ఉప్మా చాలా బాగా అనిపిస్తుంది. మన జొన్న సంకటి అయినా సేమ్ అట్లానే జొన్నలతో కూడా కొంచెం జస్ట్ ఒక్కసారి జొన్నల్ని ఒక గ్రైండ్ కేసి ఒక్కసారి జస్ట్ అట్లా పల్సిస్తే ముక్కలు ముక్కలుగా అయిపోతాయి కదా. సో అదే మనము నానబెట్టుకొని జొన్న సంకట్లాగా వండుకున్నా కూడా ఎంత దాంట్లోకి కొంచెం పప్పు ఏదైనా సరే మన కర్రీ కానీ కొంచెం చారు కానీ మజ్జిగ కానీ ఏదైనా పచ్చడి కానీ అసలు ఎంత టేస్టీగా ఉంటుందో, చాలా బాగుంటుందండి జొన్న సంకటి కూడా. సో నేనైతే ఇట్లా ప్రిపేర్ చేసుకుంటానండి. ఎప్పుడైనా పల్లీలు అంటే పచ్చికారంతోనే చేస్తాను, కానీ ఆ రోజు ఎంతో సడన్గా చూసేసరికి ఇంట్లో పచ్చిమిర్చి లేవు, అయిపోయినాయి. సరేలే ఇంకా అని చెప్పి ఏదైనా మనం అడ్జస్ట్ అవ్వాలి. అదే కావాలి దాంతో అన్నయ్య అని ఏమి ఉండకూడదు కదా. సో నార్మల్గా పల్లీలో వేయించిన పల్లీల్లో మామూలుగా అంటే ఎండుమిర్చి అయినా సరే వేయించుకొని వేసుకోవచ్చు, కానీ అంత అవసరం లేదు కదా అని చెప్పి పట్టించిన కారమే ఉంది కదా వేసి కొంచెం అవి ఏమంటారు మన వెల్లుల్లి, కొంచెం జీలకర్ర, సాల్ట్ వేసుకుంటే ఆటోమేటిక్గా అది పల్లికారం అవుతుంది. కొంచెం వాటర్ పోసుకుంటే చట్నీలాగా కూడా అవుతుంది. ఏదైనా మనము అది ఉంటేనే తినాలి, ఇది ఉంటేనే తినాలి, అది తినాలి అట్లా ఏం ఉండకూడదండి. ఏదైనా సరే తినటానికి అలవాటు పడిపోవాలి. మనం అన్నింటికీ అలవాటు పడిపోవాలండి. ఒకటి నాకు అదే కావాలి, నేను అలాగే ఉండాలి అనేది ఎప్పుడు కూడా మనకి ఉండకూడదు. ఎందుకంటే లైఫ్ అనేది మనము మనం ఏదైనా మనం తీసుకునే దాన్ని బట్టే ఉంటుందండి. మనం ఏదైనా ఒక ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే ఆటోమేటిక్గా దానికి అది జరిగితే ఒకలాగా, జరగకపోతే ఒకలాగా మనము తీసుకుంటాం కదా. దానివల్లే అన్నీ లేనిపోనివన్నీ మనకు వచ్చేవి. సో ఏదైనా సరే ఏది జరిగినా కానీ మనం దాన్ని తీసుకునే విధానం బట్టే మనము సంతోషంగా ఉంటున్నామా లేకపోతే బాధపడుతున్నామా అనేది అక్కడే తెలిసిపోతుంది. అందుకని మెయిన్ ఎక్కువ ఏవి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఉన్నాయి కొన్ని రోజులైనా సంతోషంగా ఉండటానికి ఏదొచ్చినా సరే యాక్సెప్ట్ చేయాలి. జస్ట్ అది మనకి శాశ్వతం ఎప్పుడు కాదండి, ఏది పర్మనెంట్ కాదు. ఇప్పుడు మనకి ఉన్న డేస్ కూడా మనం సంతోషంగా ఉండే ఎప్పుడు ఇట్లానే ఉంటామా చెప్పండి. అవేంటంటే మనకి కాలాలు ఎలా వస్తాయి, వేసవి కాలం కానీ చలికాలం కానీ వర్షాకాలం కానీ ఇవన్నీ ఎలా ఒకదానికొకటి ఎప్పుడు ఒకటే ఉంటాయా చెప్పండి. అవి చెట్లు వాటి అంటే వేసవి కాలంలో మనకి చెట్లు ఆకులు రాలిపోతాయి. మళ్ళీ నెక్స్ట్ వెంటనే వర్షాకాలం వచ్చేసరికి చిగురిస్తాయి కదా. సో లైఫ్ కూడా అంతేనండి. ఒక్కొక్క టైంలో మనకి ఒక్కొక్కటి ఉంటుంది. అంతేగాని ఇప్పుడు చెట్లకు కూడా మాటలు ఉంటే అవి కూడా మనలాగే ఫీల్ అయ్యేవంటారా? నాకు అనిపిస్తుంది అట్లా ఏమి ఉండదండి. మనుషులము మనకి అన్నీ కావాలి అంటే మనము ఇచ్చేది తక్కువ, ఎక్స్పెక్ట్ చేసేది ఎక్కువ. చెట్లు చూడండి ఎలా ఉంటాయో, ఏదైనా సరే అవి ఇస్తాయి తప్ప ఏవి తీసుకోదు అసలుకి. అవి రిటర్న్ ఏమీ ఎక్స్పెక్ట్ చేయవు కదా మన నుండి. నేను నీకు పండ్లు ఇచ్చినాను, నాకు ఏదో ఒకటి ఇవ్వాలని చెప్పి అవి అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా ఎన్ని పండ్లు ఇస్తాయో అసలుకి. మనం ఒక్క విత్తనం పెట్టి చెట్టు నాటితే పెద్ద మహావృక్షంలా మారి మనకి నీడనిస్తాయి. అవి ఉన్నన్ని రోజులు మనకి పంటనిస్తాయి. వెళ్ళిపోతే మళ్ళీ వాటిని మనం కట్టెలుగా చేసుకొని మళ్ళీ వాటిని వాడుకుంటాం. అది ఏదైనా మనము ఇచ్చేలాగా ఉండాలి తప్ప తీసుకునేలాగా ఉండకూడదండి. ఎప్పుడు మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు. అంటే పలానా వాళ్ళు నాకు ఇది చేయాలి, వాళ్ళు నాకు అది చేయాలి, లేదంటే
అంటే ఇలానే ఇంకా అంటే ఒకరి దగ్గర నుంచి మనం ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అంటే మనము బాధపడటానికి రెడీ మనల్ని మనమే చేసుకుంటున్నాము అని అర్థం. మనం ఏదైనా ఎక్స్పెక్ట్ చేయకుండా మనకు ఒక్కోసారి ఎంత హ్యాపీనెస్ వస్తుందో అంటే మనము దాని గురించి ఆలోచించకుండా ఏదైనా మనకు మంచి జరిగితే ఎక్కలేని సంతోషం వస్తుంది. అసలు నేను ఎక్స్పెక్టే చేయలేదు, అసలు నేను అనుకోనే లేదు ఇట్లా జరుగుతుందని ఎంత హ్యాపీగా ఉంటాం. అంతే. ఇప్పుడు హ్యాపీనెస్ కూడా కొద్దిసేపే ఉంటుంది, నెక్స్ట్ ఉంటుందా ఉండదు కదా. ఇప్పుడు నేను ఇంతకుముందు మీకు చెప్పాను ఒకసారి ఏదైనా ఒక జోక్ కానీ మనము చెప్పిందే 10 సార్లు చెప్తే దాన్ని ఎవ్వరు నవ్వరు. ఎలా అంటే ఒకసారి చెప్తే జోకు బాగుంటుంది. ఏదైనా సరే మనం సినిమాలో చూసిన ఏదైనా ఒకసారి జోక్ అనేది చూసినప్పుడు చాలా బాగా నవ్వు వస్తుంది. సెకండ్ టైంకి మామూలుగా, థర్డ్ టైంకి ఇంకా కొద్దిగా ఫోర్త్ టైంకి ఇంకా అది గ్రాడ్యువల్గా తగ్గుతూ పోతుంది. అంటే అదే జోక్ మనము మరి చూసిన దాన్నే 10 సార్లు చూస్తే మనకి రాని నవ్వు, ఏదైనా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగినప్పుడు బాధాకరమైనది అదే మనము తలుచుకొని పదే పదే తలుచుకొని బాధపడతాం కదా. జరిగింది ఒక్కసారే బాధపడ్డాము అయిపోయింది, అంతేగాని ఇంకా ప్రతిసారి జరిగింది నాకు అని చెప్పి మనం ఫీల్ అవుతూ పోతే అది అదేంటంటే మనం మెంటల్గాను ఫిజికల్గాను చాలా కుంగదీస్తుంది. అందుకని చెప్పి ఏది కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎలా వచ్చిందో దాన్ని అలా మనం యాక్సెప్ట్ చేయాలి. లైఫ్ని ఎట్లా యాక్సెప్టెన్స్ అనేది కంపల్సరీ ఉండాలండి. ఏదైనా మనకు ఒక సంతృప్తి అనేది కూడా ఉండాలి జీవితానికి. నాకు పలానా ఉంటేనే నేను హ్యాపీగా ఉంటాను అనుకుంటే నువ్వు ఎప్పటికీ హ్యాపీగా ఉండలేవు. జీవితాంతం నీకు బాధలే ఉంటాయి. హ్యాపీనెస్ అనేది ఒక వస్తువు నుంచో లేదంటే దేని నుంచో రాదండి. మనకు మనం అనుకుంటేనే హ్యాపీనెస్. అది ఒకటి ఉంటేనే మనకు హ్యాపీనెస్ అనేది ఒక వస్తువు ద్వారా వస్తుందంటే నీకు ఆ వస్తువు అంటేనే హ్యాపీనెస్. అంటే మనము వేటికి ఎక్కువ వాల్యూస్ ఇస్తున్నాము, మనల్ని మన సంతోషము ఆ వస్తువులో ఉండటం ఏంటి చెప్పండి. అది మనకి ఇన్నర్గా ఉండాలి అంతే తప్ప ఆ వస్తువు ఉన్నా మనం హ్యాపీగా ఉండాలి, లేకపోయినా హ్యాపీగా ఉండాలి. అలాంటి స్టేజ్కి రావాలి అంతే తప్ప నాకు అది ఉంటేనే హ్యాపీ, నాకు అంత అన్ని లక్షల పట్టు చీర ఉంటే హ్యాపీ, లేదంటే నాకు ఆ నగ ఉంటే హ్యాపీ, నాకు ఆ బిల్డింగ్ ఉంటే హ్యాపీ, లేదంటే నాకు ఆ కారు ఉంటే, అవి కాదండి అసలుకి మన లైఫ్కి కావాల్సింది. మనము అవి లేనప్పుడు మనకి ఏమొస్తుంది, బాధ వస్తుంది, దాంతోపాటు స్ట్రెస్ వస్తుంది, నెక్స్ట్ ఇంటర్నల్గా జబ్బులు వస్తాయి, ఫిజికల్గా మంచిగా ఉండలేము, మెంటల్గా యాక్టివ్గా ఉండలేము. ఎప్పుడు చూడు పక్కన వాళ్ళ మీద పడి ఏడవటం, వాళ్ళకి అది ఉన్నాయి మాకు ఇది లేదు, వాళ్ళకి అది ఉన్నాయి మాకు ఇది లేదు. అది నాకు చెప్తుంటే నవ్వు వస్తుంది అసలుకి. ఇట్లానే ఉన్నారు. ఏదంటే మనము ఎంత ఉన్నా అందులో ఉన్నంతలో మనం హ్యాపీగా ఉండటానికి ట్రై చేయాలి తప్ప ఉన్నదానికి సంతృప్తి పడినప్పుడే మనము జీవితాన్ని సంతోషంగా లీడ్ చేయగలుగుతాము. ఎంత ఉన్నా కానీ హ్యాపీనెస్ లేనప్పుడు నీకు ఎన్ని ఉన్నా హ్యాపీనెస్ అనేది ఉండదు, ఇంకొక దానికోసం ఆరాటపడటమే అవుతుంది. అందుకనే ఏదైనా హెల్తీగా తినాలి. మనకి కావాల్సింది ఏంటండి, కొంచెం అప్పట్లో ఉన్నట్టు మనం ఏం కష్టపడి పొలాల్లోకి వెళ్ళి ఎండకు నిలబడి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఇప్పుడు అట్లా కష్టపడే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ చాలా వరకు అట్లా కష్టపడలేని వాళ్ళు కూడా అంత కష్టపడే వాళ్ళకంటే ఎక్కువ బాధపడుతున్నారు. వాళ్ళు సంతోషంగా ఉన్నారు, పొద్దున్నుంచి సాయంత్రానికి పనికి పోయి మంచిగా ఇంట్లో ఏదో వండుకుంది తిని హాయిగా ఏవి పట్టించుకోకుండా వాళ్ళ పని ఏదో వాళ్ళు చూసుకుంటారు. ఖాళీగా ఉండటం వల్ల ఎక్కడ లేని ఆలోచనలన్నీ వస్తాయి. అందుకనే ఏదో ఒక పని మీద దృష్టి పెట్టాలి. ఏ పని లేకుండా ఉండే ఏమంటారు కదా, ఎంప్టీ మైండ్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్ అని చెప్పి, ఏమీ లేకుండా ఒక ఆలోచన అనేది ఏమీ లేకుండా ఏ పని లేకుండా మైండ్ అనేది సైలెంట్గా ఉన్నప్పుడే అక్కలేని దిక్కుమాలిన ఆలోచనలన్నీ వస్తాయి. నెక్స్ట్ ఇంకా వాళ్ళ గురించి వీళ్ళ గురించి అనవసరమైన ఆలోచనలు ఇవన్నీ వచ్చి మన మైండ్ని డిస్టర్బ్ చేస్తాయి. అందుకని చెప్పి జస్ట్ సింపుల్గా ఉండాలండి. ఏదైనా సింప్లీ లైఫ్ను అలవాటు చేసుకోవాలి. ఒక
మన లైఫ్ ఏంటంటే ఎలా అంటే ఏదో కాంప్లికేటెడ్ చేసుకోవద్దు. ఏదైనా తినే తిండి దగ్గరైనా సరే ఒక్క కూరతో అయినా సరే మంచిగా పద్ధతిగా చేసుకొని మన ఇంట్లో మనకి నచ్చినట్టుగా కొంచెం ఉప్పు కారాలు కొంచెం లైట్గా తగ్గించుకొని నూనె తగ్గించుకొని మనము ఎందుకంటే హెల్త్ ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు అన్నిటిని మనము కొంచెం తగ్గించుకోవాలి. నాకు హెల్త్ కావాలి కానీ నేను వెయిట్కి మాత్రం నాకొద్దు, నాకు ఎప్పటిలాగానే అన్నీ కావాలి కానీ నాకు వెయిట్ తగ్గాలి లేదంటే బాగుండాలి నేను అనుకుంటే అదంతా అవ్వని పని. మనం ఒకటి కావాలంటే ఒకటి వదిలేయాలన్నట్టు మన హెల్త్ మనకి కావాలి అన్నప్పుడు కొన్ని మనం పాటించాలి. ఎర్లీ మార్నింగ్ లేవటం కానీ సూర్యాస్తమయం చూడటం సూర్యోదయం చూడటం కానీ మార్నింగ్ ఈవినింగ్ అదే సన్రైజ్ సన్సెట్ ఇవన్నీ మనం అసలు చూస్తున్నారు ఎవరైనా ఇవాళ రేపు ఎప్పుడు చూడు ఫోన్లు చేతిలో లేదంటే టీవీ లేదంటే పక్కన వాళ్ళతో ముచ్చట్లు లేదంటే ఇదే ఏం ఈ అపార్ట్మెంట్లో ఉండటం వల్ల ఎండ ఎక్కువ రాదు బయటికి వెళ్ళరు. అట్లా ఎండ తగలాలండి మనిషికి. అసలుకి ఎండ అనేది ఎంత ఇంపార్టెంట్ ఎంత కీ రోల్ ప్లే చేస్తుంది మనకి లైఫ్లో అది ఎవ్వరికీ అర్థం కావట్లేదు అసలు. ఎండకు అనేది మనం ఎక్స్పోజ్ అవ్వాలి కొంచెమైనా సరే. ఎండలో లేకపోతే ఎట్లానండి? ఎండలో ఉన్నంత మాత్రాన ఏమన్నా జరుగుతుందా అంటే ఖచ్చితంగా జరుగుతుంది. నువ్వు పొద్దున్నే లేవాలి ఎర్లీ మార్నింగే చీకటితో లేచినప్పుడు మనకి అది సైలెంట్గా ఆ టైం అనేది బ్రహ్మముహూర్తం అనేది ఆ టైంలో లేచినప్పుడే మనకి ఏకాగ్రత అనేది ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సరే మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది. మనకి టైం ఎక్కువ సేవ్ అవుతుంది. ఎక్కువ లేట్గా లేచినప్పటికీ ఎర్లీగా లేచినప్పటికీ కొన్ని రోజులు మీరు ట్రై చేస్తే ఖచ్చితంగా మీరే ఎక్స్పీరియన్స్ అవుతారు. అబ్బాయి ఎంత హాయిగా ఉంది నాకని. ఏదో ఒకటి హెల్త్ రిలేటెడ్ మన యోగా కానీ ఎక్సర్సైజ్ కానీ వాకింగ్ కానీ ఏదో ఒకటి ఒక గంట అయినా సరే కేటాయించాలి. ఇప్పుడున్న కాలంలో అయితే మనకి ఒక చెమట బట్టి ఎలాగా మనం ఏ పనులు చేస్తున్నాము ఇంట్లోనే కూర్చోవటము ఏసీలు వేసుకోవటము. ఏసీ అనేది చాలా డేంజర్ అండి మనిషికి. మనము ఎక్కువగా ప్రకృతికి దగ్గరగా ఉండటానికి ట్రై చేయాలి తప్ప ఇప్పుడు వాన వస్తే కొంచెం తడిచినంత మాత్రాన ఏమవుతుంది? ఏం కాదు. అట్లా ఎండలో ఉన్నంత మాత్రాన ఏమీ కాదు. ఓవర్గా అయితే మనం ఉండట్లేం కదా డిహైడ్రేట్ అయ్యేంతలాగా. ఎండకి ఎండాలి వానకు తడవాలి చలి వచ్చి ఏదో అన్నిటికీ మన బాడీ అనేది ఆపోజిట్గా రియాక్ట్ ఇప్పుడు బయట ఎండ ఉంటే లోపలికి వచ్చి కూలింగ్ ఏసీ వేసుకోవటము. ఏసీ కూడా అంటే మనము అలవాటు పడొద్దండి. అసలు ఏసీకి అస్సలు అలవాటు పడొద్దు. మన బాడీ అనేది చెమట అనేది కంపల్సరీ రావాలి. స్వెట్ అనేది రావాలి బయటికి. మనము చెమట రాకుండా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఏసీలో ఉండి బయటికి బ్యాడ్ బ్యాక్టీరియా వెళ్ళకుండా ఒంట్లోనే ఉండి ఫుడ్ అంతా మంచిగా జంక్ ఫుడ్ తిని ఆయిల్ ఫుడ్ తిని ఇష్టం వచ్చినట్టు అంటే ఏది పడితే అది తిని ఏ టైంకి పడితే ఆ టైంకి తిని ఒక టైము లేదు ఏమీ లేదు ఏవి లేకుండా ఉంటే హెల్త్ ఎట్లా వస్తుందండి? జస్ట్ కొన్ని మార్పులు చేసుకోవటమే కదా. మనము తీసుకునే ఆహారంలో కొంచెం తీసుకునే ఆహారాన్ని మితంగా తీసుకొని టైంకి పడుకొని టైంకి లేచి చేస్తే అన్ని పనులు సక్రమంగా జరుగుతాయి. మనము ఎప్పుడైతే ఫిజికల్గా బాగుంటామో మనం మెంటల్గా కూడా ఆటోమేటిక్గా చేంజ్ అవుతుందండి. మనకున్న స్ట్రెస్ కాస్త తగ్గిపోతుంది. ఏదైనా మనం ఆలోచన శక్తి అనేది పెరుగుతుంది. మనం చేసే పనులు ఒకటికి రెండింతలు ఎక్స్ట్రా చేస్తాము. మనం ఆటోమేటిక్గా యాక్టివ్ అవుతాము. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మన లైఫ్ స్టైల్ అనేది చేంజ్ చేసుకున్నప్పుడు. అంతే అనవసరమైన ఆలోచనలు పక్క వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచనలు ఎప్పుడు పెట్టుకోవద్దు అసలుకి. మనమేంటి మన పనేంటి మనం ఈ పని చేసామా లేదా ఏం చేస్తున్నాం మనము అసలు ఒక లాస్ట్ మంత్కి ఈ మంత్కి ఏంటి మనము ఏం చేంజ్ వచ్చింది మనలో అనేది ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. ఏదైనా అంటే చిన్నదైనా సరే ఇప్పుడు మనము డిహైడ్రేట్ అవి కొంచెం వాటర్ తాగడం తగ్గిస్తూ మనకు తెలియకుండానే వాటర్ ఒకసారి తాగము. అలాంటప్పుడు నేను లాస్ట్ మంత్కి ఈ మంత్కి వాటర్ కరెక్ట్గా తాగుతున్నానా రెగ్యులర్గా టైం టు టైం తాగుతున్నానా నేను ఒక టైంకి లేవాలనుకున్నా అప్పుడు లాస్ట్ మంత్ లేవలేదు ఈ మంత్లో లేస్తున్నా. ఏవి మనకి అంటే మనము దేనిలలో మనం ఎక్కువగా అంటే కొంచెం ప్రొడక్టివిటీ అనేది పెంచుకున్నాము
ఏం చేంజ్ వచ్చింది నా లైఫ్లో అప్పటికి ఇప్పటికి. ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలండి మనము. లేదంటే ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉన్నట్టే ఉంటుంది. మనం ఏ పని చేసినా, ఎంత చేసినా కానీ మనము ఎన్ని కోట్లు సంపాదించినా, లక్షలు సంపాదించినా, ఎన్ని పట్టు చీరలు కట్టుకున్నా, పెద్ద పెద్ద బంగ్లాలలో ఉన్నా, ఏమున్నా లాస్ట్కి అన్నీ ఇవేవి నావి కాదు అని చెప్పి ఒకరోజు వెళ్ళాల్సిందే అందరం కూడా. సో అంతోటి దానికి ఇంతోటి ఆలోచనలు, అది నాదని, ఇది నాదని, అది నాకని, వాళ్ళు నన్ను రెస్పెక్ట్ చేయలేదని చెప్పి, వాళ్ళు నన్ను పట్టించుకోలేదని. అసలు ఎదుటి వాళ్ళు మనల్ని రెస్పెక్ట్ చేస్తే మనకు హ్యాపీనెస్ అంటే, ఇంకా వాళ్ళ రెస్పెక్ట్లో అంటే మన హ్యాపీనెస్ అనేది అవతల వాళ్ళల్లో చూసుకుంటున్నాం మనం. అంత తక్కువకి దిగజారిపోతున్నాం అంటే అర్థం చేసుకోవాలి. మనకి లైఫ్లో ఏది శాశ్వతం కాదండి, పర్మనెంట్ అనేది ఏది కాదు. ఏదైనా మనం తీసుకునే దాన్ని బట్టే ఉంటుంది. అవతల వాళ్ళు అది నీ గురించి అవతల వాళ్ళు ఏమనుకుంటున్నారా అనేది మనకి అవసరం లేదు. అది వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ ఒపీనియను. అంతే తప్ప అవతల వాళ్ళు నా గురించి మంచిగా అనుకోవాలని చెప్పి మనం ఫీల్ అయ్యి మనం బాధపడితే ఏమొస్తుంది? అనవసరంగా బాధ తప్ప. అసలు మనం ఏంటి అనేది మనకు తెలుసు కదా. మనకి మనం ఇంపార్టెన్సే ఇచ్చుకోవాలి. మనమే కదా ఉన్నది. ఇంకా వాళ్ళు నాకు అంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కొంతమంది ఉంటారు కదా, అసలు పట్టించుకోలేదు అసలు అని ఇంకా ఫీల్ అవుతూ ఉంటారు. ఒకటే వాళ్ళని రెస్పెక్ట్ చేయలేదని అంటే ఆయన ఎవరో రెస్పెక్ట్ చేయలేదు, ఇవ్వలేదని చెప్పి నీ రెస్పెక్ట్ నీకే ఉంటుంది కదా. ఎవరో నిన్ను రెస్పెక్ట్ చేయలేదని చెప్పి నీకు గౌరవం ఇవ్వలేదని నువ్వు ఫీల్ అవటం ఎందుకు? దానికంటే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కదా, వాటి గురించి పట్టించుకోవాలి. అంతే తప్ప మనము మన లైఫ్లో మనం ఎట్లా ఉంటున్నాము అని చెప్పి మనల్ని క్వశ్చన్ చేసుకోవాలి. అంతే తప్ప ఎదుటి వాళ్ళ అంటే వాళ్ళు ఎవరో పొగిడితేనే మనకు హ్యాపీనెస్ వస్తుంది అనుకుంటే చాలా తప్పండి. అది ఎప్పుడైనా ఒక సింప్లిసిటీకి అలవాటు పడాలి. ఎదుటి వాళ్ళు మనల్ని పొగిడినా పొగడకపోయినా ఒకలాగే ఉండటానికి ట్రై చేయాలి. అవతల వాళ్ళు ఎందుకైనా ఎవరైనా ఇవాళ రేపు ఎలా ఉన్నారంటే, ఏదైనా ఒక మంచి పని చేసినా అప్రిషియేషన్ అనేది ఏమి ఉండదండి. ఒక చిన్న అది చెడ్డ పనే కాదు, బట్ దానివల్ల ఏదైనా చెడు జరిగితే మాత్రం 10కి 100 స్ప్రెడ్ అయిపోతుంది. ఇవాళ రేపు బయట జనరేషన్ కానీ ఈ లోకమే అట్లనే ఉందండి. ఏదైనా నెగిటివిటీ అనేది ఎక్కువగా తొందరగా స్ప్రెడ్ అయిపోతుంది. ఏదైనా మంచి అనేది చాలా తొందరగా అవుతుంది. బట్ ఎప్పటికైనా మంచే, చెడే. మనము ఎలా ఉంటున్నాము అనేది మన హ్యాపీనెస్ కోసము. అంతే తప్ప ఎదుటి వాళ్ళ హ్యాపీనెస్గా ఉండాలి, వాళ్ళు బాగుండాలి అని చెప్పి మనము బాధపడుతూ బతకాల్సిన అవసరం ఏం లేదు కదా. ఒకరిని ఇబ్బంది పెట్టకుండా ఉన్నంత వరకు ఓకే, బట్ ఏదైనా టూ మచ్ అనేది కష్టమే ఎప్పటికైనా. ఈ హెల్దీ లైఫ్ అనేది అలవాటు చేసుకుంటే అంతా సెట్ అవుతుందండి. ఏమైనా సరే మనము వచ్చిన తర్వాత ఏదో అంటారు కదా, ఆ చేతులు గల ఆకులు పట్టుకొని లాభం ఏంటి అని. ఏదైనా వచ్చిన తర్వాత కష్టపడే అంటే బాధపడే కంటే రాకముందు మనం ఏం చేస్తున్నాం అనేది ఒకసారి గమనించుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న అలవాట్లకి చాలామందికి అమ్మాయిలకి పీసీఓఎస్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ పెద్ద అంటే ఇంకా వేరే వాళ్ళకు కూడా లేనిపోని అన్నీ వస్తున్నాయి. అవి మన లైఫ్ స్టైల్ని కొంచెం చేంజ్ చేసుకుంటే చాలు. పొద్దున్నే లేవటం కానీ, నేను ప్రతిసారి చెప్తానండి నా వీడియోలో, ఎర్లీ మార్నింగ్ లేవండి అని. చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. అందుకనే నేను అంతగా చెప్తున్నాను. నేను ఎర్లీ మార్నింగ్ ఎప్పుడు అంటే చాలామంది సన్ రైజ్ చూడటం సన్ రైజ్ చూడటం అనేది చాలామంది చూసుండరేమో. ఎందుకంటే అంత సూర్యుడు తెల్లారిన తర్వాత లేచే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు నాకు తెలిసి. ఎందుకంటున్నానంటే అంతకంటే ముందు లేస్తేనే మనము దాన్ని అసలు అది చాలా బాగుంటుందండి చూడటానికి కూడా. అసలు
ఆ ఫీలింగ్ అంత పొద్దున్నే అసలు ఎంత కామ్గా చాలా బాగుంటుంది. ఏదైనా నేర్చుకోవటానికైనా, మనకి ఏదైనా మెడిటేషన్ చేయటానికైనా, ఏదైనా సాధన చేయటానికి, దేనికైనా కూడా మనకి చాలా అంటే చాలా మంచి టైం అసలు ఎర్లీ మార్నింగ్ అనేది. ఆ టైంకి లేచి ఏదైనా ఏదైనా మెడిటేషన్ చేసుకున్న, యోగా చేసుకున్న, ఎక్సర్సైజ్ చేసుకొని, నెక్స్ట్ మంచిగా ఏదైనా మనకి నచ్చింది మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వంట చేసుకోవటము, పిచ్చి పిచ్చిగా బయటివన్నీ తెచ్చుకొని తినకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని ఇంట్లో పిల్లలకి వండి పెట్టుకోవటం కానీ, భర్తలకి కానీ, అత్తమామలకి అందరికీ మన ఇంట్లోనే చేసింది పెట్టి, వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా మన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు ఇంట్లోనే తయారు చేసుకోవటానికి ట్రై చేయాలి తప్ప బయట ఫుడ్కి అలవాటు పడొద్దు ఎప్పుడైనా కానీ. మనం హెల్త్ కాన్షియస్ ఈ మధ్య కొంచెం కొంచెం పెరుగుతుంది కాబట్టి ఏ మిల్లెట్స్ కూడా మన లైఫ్లో యాడ్ చేసుకుంటే చాలా అంటే చాలా మంచిదండి. ఇంకా ఆఫ్టర్నూన్ రైస్ తింటే మొత్తం వైట్ రైస్ కాకుండా కొంచెం సింగిల్ పాలిష్డ్ రైస్ తినటం కానీ, లేదంటే అలవాటు ఉన్న వాళ్ళు జొన్న సంకటి కానీ, రాగి సంకటి కానీ అసలు చాలా టేస్ట్ ఉంటుంది. ఒక్కసారి దానికి అలవాటు పడితే మాత్రం అస్సలు వదలలేరు. నాకైతే జొన్న సంకటి అంటే చాలా ఇష్టం అండి. నేను రాగి జావ తాగుతాను తప్ప నేను ఎప్పుడు రాగి సంకటి ట్రై చేయలేదు. ఒకసారి ట్రై చేయాలి. బట్ జొన్న రొట్టెలు అవి మాత్రం తింటాను. ఇంకా ఈవినింగ్ టైంలో కూడా ఈ మిల్లెట్స్తోని చేసిన జొన్న రొట్టెలు కానీ, లేదంటే లైట్గా ఉండటానికి ఏదైనా సూప్ లైక్ రాగి జావా కానీ ఇట్లాంటివి తీసుకుంటే, అంటే డిన్నర్ కూడా ఎంత ఎర్లీగా చేస్తే అంత త్వరగా మనకి పడుకోవటానికి అవకాశం ఉంటుంది. ఎర్లీ డిన్నర్ చేయాలి. ఎప్పుడు తిన్నా కానీ ఒక 2 hours అయినా నిద్రకి కంపల్సరీ గ్యాప్ ఉండాలి. మనం ఎర్లీగా పడుకున్నప్పుడే ఎర్లీగా లేవగలుగుతాము. మనం లేట్గా పడుకుంటే ఇంకా మార్నింగ్ ఎట్లా లేస్తామండి, మనకి నిద్ర సరిగా ఉండదు. అందుకని ఎంత వీలైతే అంత తొందరగా ఎర్లీ డిన్నర్ చేసుకొని, ఇంకా ఇదే కదండి లైఫ్ అంటే. మనకి ఏదైనా వర్క్ చేస్తుంటే వర్క్ మీద ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ పెరుగుతుంది. జాబ్ చేసే వాళ్ళకైనా సరే చిరాకులు ఇట్లాంటివి ఏవి రాకుండా మనం ఒక లైఫ్ స్టైల్ని సెట్ చేసుకుంటేనే ఇవన్నీ పాసిబుల్ అవుతాయి. మనకు స్పిరిచువల్గా కానీ ఆటోమేటిక్గా అటు వెళ్ళిపోతుంది. ఇంకా ఇంకా అన్నీ ఉన్నప్పుడు దేవుడు భక్తి కూడా ఒక సైడు ఉంటే ఇంకా ఇంకా ఇంకెందుకు ఇంకా చెప్పలేని ఆనందం మనిషికి. ఇంకేం కావాలండి ఇంతకంటే? కోట్లు కావాలా, లక్షలు కావాలా, ఏం కావాలి? ఎన్ని ఉన్నా మనం ఏమన్నా తింటామా అండి? వాటిని ఉన్న రోజుల్లో మనము చక్కగా జీవితాన్ని ఆస్వాదించి ఇంకా ఏదో ఒక రోజు అందరం వెళ్ళాల్సిందే కదా. అసలు మిథునం సినిమా ఎంత బాగుంటుందండి. తనికెళ్ళ భరణి గారు తీశారు, బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ లక్ష్మి గారు. అసలు అబ్బాబ్బా ఎంత బాగుంటుందో ఆ మూవీ అయితే. అసలు నాకైతే నేను ఎన్నిసార్లు చూసానండి ఆ మూవీ అయితే. చాలా ఇష్టం అసలు నాకు ఆ మూవీ అయితే. అసలు దంపతులు ఇద్దరు ఎంత చక్కగా ఉంటారో. సరే అండి, ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే అండి.